సాదిక్ గారు నమస్కారం సార్. సార్ మ్యూట్లో ఉంది సార్, మ్యూట్లో ఉంది. నమస్తేనండి. యా సాదిక్ గారు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నిజంగా మరి ఇప్పుడు అమృత్లో జరుగుతుంది అంటే ఈ స్కీమ్లో జరుగుతుంది స్కామ్ అనేది ఇప్పుడు ఈ అన్ని పార్టీలు కూడా వాటి మీద సంచలనమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఈరోజు కమిషన్లు కక్కుర్తిపడి ఈ రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయని చెప్పేసి బీజేపీ ప్రధానంగా ఆరోపణ చేయడం జరుగుతూ ఉంది. నిజంగానే మరి అందులో ఏంటి వాస్తవం, ఏది అవాస్తవం అంటారు? ఇప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్తవం అని తేల్చాల్సింది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉన్నాయి కదా, అవును, వాళ్ళు ఎందుకు తేల్చడం లేదు? అంటే మూడు పార్టీలు కలుస్తున్నాయి. ఇక్కడ విషయం చూడండి. ఓకే, మొత్తం మూడు పార్టీలు మూడు పార్టీలు కలుస్తున్నాయి. ఎట్లా చెప్తా. మొదటి పార్టీ ఏమో ఎన్నికలు రాకముందు చేసిన తప్పు అని చెప్తున్నారు. రెండవ పార్టీ ఏమో ఎన్నికల తర్వాత చేసిన తప్పు అని చెప్తున్నారు. మూడవ పార్టీ ఏం చెప్తుందంటే దీని మీద మేము ఎంక్వైరీ చేపిస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం అని చెప్తాం. అయితే అవి కేంద్ర ప్రభుత్వ నిధులు. కేంద్ర ప్రభుత్వ నిధులు అయితే ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఎలక్షన్ల నుంచి ఇప్పటి వరకు మీరు మీ నిధులు కదా, మీరు వెంటనే ఒక చర్యను చేపట్టడానికి మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అంతా చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే, ఓహో పార్టీలు ఇట్లా కమిషన్లు తీసుకుంటాయా అంటే, ఎన్నికల ముందు ఒక పార్టీ కమిషన్ తీసుకుంటది, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక పార్టీ కమిషన్ చూస్తుంది. ఈ రెండు పార్టీలు కమిషన్లు తీసుకుంటుంటే మూడో పార్టీ చూసుకుంటూ కూర్చుంటుంది. అంటే ఇక్కడ ఏమనేది వస్తుంది, ప్రజానికానికి ఏం మెసేజ్ పోతుంది? ఇప్పుడు మనం ఒక విశ్లేషణ చేసినట్లయితే ప్రజల పైసలు, ఇవి బీజేపీ పార్టీ పైసలు కాదు, ఇవి టిఆర్ఎస్ పైసలు కాదు, కాంగ్రెస్ పైసలు కాదు, ఇవి ఈ కాంగ్రెస్ పైసలు కాదు. ఎవరి పైసలు? ఇవి మన పైసలు. మన పైసలు ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే, ఈ పార్టీలు ప్రజల పైసలను కొల్లగొడుతున్నవి. ఒకరు మౌనంగా ఉండి చూస్తున్న వాడు కూడా నేరస్తుడే. మరి నీ చేతిలో అధికారం ఉంది కదా, చలో ఎందుకు మీరు చేయట్లేదు అంటే, మీరు కూడా టైం చూస్తారు. దానికి ముహూర్తం కావాలి, దానికి ముహూర్తం పెట్టాలి, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రావాలి, కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరో ఆకలిగా ఉంటే కమిటీ వేసినట్టు ఉంటుంది అన్నట్టు ఈ పరిస్థితి. నేనేమంటున్నానంటే, ప్రజలకి మీరు పారదర్శకమైన పాలన ఇస్తా అని చెప్పినప్పుడు గతంలో మొత్తం వెబ్సైట్లనే మూసేసింది. గత 10 ఏళ్లుగా వెబ్సైట్లను మూసేసింది. ఏది బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పమనండి, నా దగ్గర ఆధారాలతో సహా నిరూపిస్తాను. వెబ్సైట్లను మూసేస్తే ప్రజా ఆందోళన జరిగితే అప్పుడు ఆ వెబ్సైట్లను ఓపెన్ చేసింది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు పారదర్శక పాలన లేదంటున్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు టోటల్ గా ఒక శ్వేతపత్రం, ఎప్పుడైతే మీరు శ్వేతపత్రం కాళేశ్వరం మీద విడుదల చేస్తారు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. శ్వేతపత్రాన్ని కాళేశ్వరం మీద విడుదల చేస్తారు, శ్వేతపత్రాన్ని ఎలక్ట్రిసిటీ మీద విడుదల చేస్తారు, కమిషన్లు ఇస్తారు. చాలా మంచి పని చేస్తారు, ఎందుకంటే ఎవరు దొంగలు అనేది తెలియాలి. చాలా మంచి పని, మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు మీరెందుకు పారదర్శకమైన పూర్తిగా విషయాలను బయటపెట్టారు? నేను ఒక విషయం చెప్పానా అండి, ఇప్పుడు ఇంతకు ముందు మా కాంగ్రెస్ ప్యానెల్ మిత్రులు మాట్లాడుతూ మేము పూర్తిగా మారుస్తున్నామంటే, ప్రభుత్వం ఏం మారలేదు అంటే, ఆట తీరు మారలేదండి, ఆటగాళ్ళు మాత్రమే మారింది. ఆట సేమ్ ఆడుతున్నారు, సేమ్ ఆట ఆడుతున్నారు. నవీన్ మిట్టల్ ను మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు తీయట్లేదు? ఇది క్వశ్చన్ సమాధానం చెప్పలేరండి. కొన్ని విషయాలకి కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా కొన్ని సమాధానాలు లేవు. అంటే నేను ఒక విశ్లేషకుడిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసమే ఆలోచిస్తున్నాయని ప్రజల్లోకి వెళ్తుంది మెసేజ్. ఆ ప్రజల్లోకి వెళ్లకుండా, లేదు మేము ప్రజల పక్షం ఉన్నాము, ప్రజల వైపు ఉన్నాము, ప్రజల పక్షాన ఉన్నాము, ప్రజాపాలన చెప్తున్నారు. ఇప్పుడు నవీన్ మిట్టల్ అనే వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి వ్యక్తి. ఆయన మీద 100 ఆరోపణలు ఉన్నాయి, 1000 ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎందుకు పెట్టారండి అంటే, గత ప్రభుత్వంలో పాలన చేసిన వాళ్ళు మంచోళ్ళే, గత ప్రభుత్వ అధికారులు మంచోళ్ళే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ప్రజలు మంచోళ్ళు కదా. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ విషయానికి వచ్చిన ఈ ఉల్లంఘన జరిగింది, ఈ బిడ్
ఈ టెండర్కి సంబంధించి వీళ్ళు ముగ్గురు పార్టీలు కూడా ఇప్పుడు ఇమీడియట్ గా బీజేపీ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా తక్షణం ఒక వారం రోజులు చేయగలుగుతుందా? చేయదు, కాలయాపన చేస్తుంది. ఇది రాజకీయ అవసరాలకి మేము ఏమైనా ఉపయోగించుకోవచ్చా అని ఆలోచన చేస్తాం. వెంటనే బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తుందా? రాజకీయ పార్టీలకు అవకాశం కూడా మేమైనా ఉపయోగించుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నటువంటి విషయాలను బయట పెడుతుందా? పెట్టదు. ఇవి ఈ చర్చ లాగానే కొనసాగుతుంది. నేను వీళ్ళని ఏమంటున్నానంటే ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళని దయచేసి మేము ఈ పార్టీ వాళ్ళకి మీరు రాజీనామా చేయించండి. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మేమేం డబ్బులు తినలేదు, ఇప్పుడు డబ్బులు మీరు ముందు తిని మీరు ముందు కమిషన్ తీసుకున్న తర్వాత ఆ కమిషన్లలో వాళ్ళకు టెండర్ కాకపోయేసరికి టిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది అనేది ఒక ఆరోపణ. దీని మీద విచారణ జరగాల్సిందే. రెండవది ఏంటి, ఇప్పుడు టెండర్ మార్చారు అనే దాని మీద విచారణ జరగాల్సిందే. ఆ విచారణ చేయాల్సిన పార్టీ మన ప్యానెల్లో ఉంది. ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఎందుకంటే కాళేశ్వరం డ్యామ్ లో 24 గంటల్లో మనం రిపోర్ట్ తీసుకొచ్చుకోగలిగినాం. ఇప్పుడు దీని మీద మనం తొందరగా రిపోర్ట్ తీసుకొచ్చుకోలేమా? చేసుకోవచ్చు. అది సాధ్యమైనప్పుడు ఇదెందుకు సాధ్యం కాదు? సార్ అది సాధ్యమైనప్పుడు ఇదెందుకు సాధ్యం కాదు అంటున్నా. ఖచ్చితంగా అవుతుంది. కానీ రాజకీయ అవసరాలు మేము ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీతో కలవగలుగుతాము, మేము ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని వినియోగించుకోగలుగుతామని సమీకరణాలు ఉంటాయి. వీళ్ళు ప్రజల పక్షాన నిలబడరండి, వాళ్ళ సమీకరణాల పక్షాన. మళ్ళీ మేము ఏం చేయాలి? అయితే నేను ఇక్కడ రాజకీయ విశ్లేషణ మీకు అంటే విశ్లేషణ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కలిసిపోతున్నారు కానీ వాస్తవాలు బయట. ప్రజలు వాస్తవాల గురించి వెయిట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు లేదండి అని టిఆర్ఎస్ వాళ్ళు, లేదు కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్తున్నది, బీజేపీ పార్టీ మేము ఎంక్వైరీ చేస్తామని చెప్తుంది. మరి ఎవరిది తప్ప? ప్రజలదే తప్ప మిమ్మల్ని. కాబట్టి నేను ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాలకు మీరు నిలబడండి. బీజేపీ పార్టీ కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలి. ఇక్కడ నేను ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ కస్టోడియన్, మీ నిధులు అంటే మీ జేబులో నిధులు కాదండి, కస్టోడియన్ అంటే మీరు కాపలాదారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు మీరు కాపలాదారుగా ఏం చేస్తున్నారు? కట్టెబట్టుకొని మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మీరు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి? తినండి, ఆ పార్టీ అయితే ఏంది, ఈ పార్టీ అయితేనేం, ఏ పార్టీ అయితేనేం తినండి అని మీరు కట్టబట్టుకొని కూర్చుంటారు. కాబట్టి వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. జరిగినప్పుడు మీరన్న ప్రశ్నలకు సమాధానం. ముందు తీసుకున్నారా కమిషన్లు, వెనక తీసుకున్నారా కమిషన్లు, తర్వాత జరిగిందా అనే దానికి తెలుసు. అయితే ఇక్కడ పార్టీలో అవకాశాల గురించి కాకుండా ప్రజల గురించి మాట్లాడడం బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు మార్పు రావాలి అని మనము ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుతున్నారో ప్రజలు నిశ్చితంగా నేను గమనిస్తున్నాను, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా. ఏ మేరకు వచ్చింది అటు బీఆర్ఎస్ పార్టీని కూడా నాకు గమనిస్తున్నారు. వీళ్ళేమైనా ఓడిపోయి ప్రాయచిత్తంగా ఉన్నారా? వీళ్ళు ఓడిపోయి నియంత ప్రభుత్వానికి దూరంగా ఉన్నారంటే లేదు మళ్ళీ మా నియంత కరెక్టే అంటున్నారు. నియంత కరెక్ట్ అని అనకండి, నియంతృత్వాన్ని, మనుషులు కాదు నియంతృత్వం, మనుషులు కాదు, వ్యక్తులు కాదు. మాది తప్పే, మేము తప్పు చేశాము అని ఒప్పుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆ ప్రాయచిత్తం లేదు. ఇకపోతే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఈ రోజు 2 రాజకీయ పార్టీలను తద్వారా వినియోగించుకునే ఒక అవకాశాన్ని ముందు పెట్టు. వాళ్ళు 2 కోతులు కొట్టుకుంటే 3వ కోతికి లాభం అన్నట్టు ఇది 3వసారి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఎవరికి లాభం జరుగుతుందని చాలా క్లారిటీగా వస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజల వైపున నిలబడి మాట్లాడేటప్పుడు బాగుంటది. ఇప్పుడు మీరు సమాధానాలు ఇప్పుడు ఇదంతా కూడా ఈ చర్చనంతా ప్రజలు చూస్తున్నప్పుడు ఏమనుకుంటారు? ఒక సంకేతం, వాట్ మెసేజ్ ఇట్ విల్ గోస్. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీ? మీకు మాకు బంధుత్వాలు ఉంటాయి, వాళ్ళకి బంధుత్వాలు ఉంటాయి అంటే ఈ బంధువులు ఉన్నోళ్ళే పాలన చేస్తారా? ఈ బంధుత్వాలు ఉన్నోళ్ళే పాలన చేస్తారా అనేది ఒక అంశం ఉంది. వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్, వాట్ మెసేజ్. కాబట్టి మీరు రాజకీయ పార్టీ జాగ్రత్తగా అంశాలను చూడాల్సి ఉంటుంది. ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళు ప్రజలు చాలా గమనిస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఏం జరుగుతుంది, ఎన్ని గుటాలాలు జరిగినా ప్రతి దాని మీద జరగాల్సిందే న్యాయ విచారణ అని చెప్పుకుంటూ మీరు నిశ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పుకునేటట్టు ఉండండి. రేపు బీజేపీ పార్టీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మౌనంగా ఉండి
మౌనంగా మీరు చూస్తూ వాళ్ళు కొట్టుకుంటే మాకు లాభం జరుగుతుందని మీరు అనుకుంటే ఓకే మిమ్మల్ని కూడా ప్రజల దోషులుగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. Right. పాలను పాలుగా నీళ్లను నీళ్లుగా వేరు చేసి చూపించాల్సిన అవసరం. ఇది అన్ని Right. ప్రజల పైసలు ప్రజల వినియోగం కాదు. రైట్ సార్ రైట్ వెంకట్ గారు ఏంటి మరి దాని మీద ఏమైనా సమాధానం చెప్తారా లేదా ఇందాక ఏదో అడుగుతానన్నారు మీరు మీరు మాట్లాడగలరు నేను చెప్తాను. మీరు చెప్తారు గారు చెప్పండి. అయితే సాదిక్ గారు చెప్పిన దాంట్లో మేము ఏమంటున్నామంటే ఆనాడు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏది నోటిఫికేషన్ ద్వారా ఏదైతే బిడ్ వేసిందో కమిషన్లు తీసుకున్నారు అని అంటున్నారు కదా. అవును